నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో పసిబిడ్డకు శ్వాస కష్టం, మెకోనియం ఆస్పిరేషన్, గుప్పెడు మొలకలతో భేషైన ఆరోగ్యం, నొప్పి నివారణలతో ఆరోగ్యానికి చేటు, కాలేయం, హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు, ఇంకా హెల్త్ టిప్. అమ్మ కడుపులో ఉన్నప్పుడు పసిబిడ్డ ఉమ్మనీరు మింగడం సహజమే. అయితే ఉమ్మనీటిని మింగినట్లుగానే కొన్నిసార్లు మలాన్ని కూడా మింగేస్తూ ఉంటారు. గర్భాశయంలో ఉన్నప్పుడు ఉమ్మనీటి నుంచి బిడ్డ పేగుల్లోని ద్రవాల నుంచి, పేగుల పై పొరల నుంచి లవణాలు, ఆమ్లాలు ఇవన్నీ కలిసి మలంగా పోగుపడుతూ ఉంటాయి. బిడ్డ ఈ మలాన్ని మింగినప్పుడు అది ఊపిరితిత్తుల్లోకి చేరుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో కాన్పు జరిగినప్పుడు పసిబిడ్డకు శ్వాస కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. మెకోనియం ఆస్పిరేషన్గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏడుపు బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. గట్టిగా శ్వాస తీసుకునేలా చేసి ఊపిరితిత్తుల పనిని ఆరంభిస్తుంది. తొలి పోషణ ముర్రుపాలు బిడ్డకు అవసరమైన పోషకాలన్నింటినీ సమకూరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అలాగే తొలి విరేచనము ముఖం చిట్లించుకోవాల్సిన పనిలేదు. పిండం ఎదుగుదల క్రమంలో పేగుల్లో పేరుకుపోయిన వ్యర్థాలు పుట్టిన తరువాత వీలైనంత త్వరగా విసర్జితం కావాల్సిందే. లేకపోతే లోపలేదో సమస్య ఉన్నట్టే. పసిబిడ్డ తొలి విరేచనం ముదురు ఆకుపచ్చ రంగులో ఒకంత నలుపుతో కూడిన రంగులో ఉంటుంది. దీన్నే మెకోనియం అని పిలుస్తారు. సాధారణంగా బిడ్డ పుట్టిన 24 గంటల్లో విరేచనం బయటకు వచ్చేస్తుంది. కొందరికి 48 గంటలు పట్టొచ్చు. కొన్ని సందర్భాల్లో బిడ్డ మలం ఊపిరితిత్తుల్లోకి చేరుతుంటుంది. ఈ రకమైన పరిస్థితిని మెకోనియం ఆస్పిరేషన్గా పిలుస్తారు డాక్టర్లు. తల్లి గర్భంలోనే కొన్ని సందర్భాల్లో బిడ్డ మట్టు కూర్చుంటుంది. ఇలా ఈ మట్టు ఉమ్మునీరుతో పాటు ఎప్పుడైతే బిడ్డ నోటి ద్వారా తాగేస్తుందో అది శ్వాసనాళిలోకి చేరి అనేక సమస్యలకు దారితీస్తుంది. దీన్నే మనం మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ అని అంటాం. ఎప్పుడైతే డెలివరీ కన్నా ముందు బిడ్డ స్ట్రెస్కి గురవుతుందో, అంటే ఉదాహరణకి బిడ్డకి సరిగ్గా రక్త సరఫరా అందక, లేదా ఆక్సిజన్ సరిగ్గా అందక, లేదా బిడ్డ చుట్టూ ఉన్న ఉమ్మునీరులో ఇన్ఫెక్షన్ చేరటం వల్ల, లేదా బిడ్డ యొక్క బొడ్డు తాడు కంప్రెస్ అవటం వల్ల, ఇలాంటి సిచ్యువేషన్లో బిడ్డకి స్ట్రెస్కి గురయ్యి మెకోనియం అనేది తల్లి గర్భంలోనే పాస్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు స్ట్రెస్ లేకుండానే బిడ్డ సహజంగా కూడా మెకోనియం అనేది తల్లి గర్భంలో పాస్ చేయొచ్చు. మరియు బిడ్డ యొక్క ఎదుగుదలలో లోపం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇది 37 వారాల తర్వాత కూడా గర్భంలో జరగచ్చు. పుట్టిన తరువాత తల్లిపాలు తాగడానికి సన్నద్ధం కావడానికి వీలుగా గర్భస్థ శిశువు ఉమ్మనీటిని మింగుతూ ఉంటుంది. ఉమ్మనీరు బిడ్డకు పోషకాలను అందించడంతో పాటు ఎదుగుదలను ప్రేరేపిస్తుంది. మలం దీని నుంచే పుట్టుకొస్తుంది. అయితే కొన్నిసార్లు తల్లి కడుపులో ఉండగానే విరేచనం పడిపోవచ్చు. బిడ్డ ఒత్తిడి, షాక్ వంటి వాటికి గురైనప్పుడు కండర బంధనాలు వదులై విరేచనం బయటకు రావచ్చు. పిండం తగినంత బరువు పెరగకపోవడం, 40 వారాలు దాటినా కాన్పు కాకపోవటం, గర్భిణులకు మధుమేహం, తల్లికి అధిక రక్తపోటు, ధూమపాన అలవాటు వంటివి దీనికి కారణం కావచ్చు. ఇక కాసేపట్లో కాన్పు అవుతుందనగా విడుదలైతే ఉమ్మనీటిలో మట్టు ముద్దలు ముద్దలుగా కనిపిస్తుంది. ఉమ్మనీటిలోనే మట్టు విడుదలైతే మరకలు ఏర్పడవచ్చు. దీంతో బిడ్డ చర్మం, గోళ్లు రంగు మారిపోవచ్చు. ఇదేమీ హాని కలిగించదు. మట్టు ఊపిరితిత్తుల్లోకి వెళితే శ్వాస తీసుకోవడం కష్టం కావచ్చు. అందువల్ల వీరికి పుట్టిన వెంటనే సకర్తో శ్వాసకోశం పైభాగాన్ని శుభ్రం చెయ్యాలి. లేకపోతే విరేచనం గాలిగదుల వరకు చేరుకోవచ్చు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. ఎప్పుడైతే ఉమ్మునీరు ఆకుపచ్చ లేదా మట్టి రంగులో ఉంటుందో, బిడ్డ యొక్క బొడ్డుతాడు మరియు గోర్లు ఎప్పుడైతే ఆకుపచ్చ రంగులో ఉంటాయో అప్పుడు ఎక్స్రే తీసి ఇలాంటి పిల్లలకు మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ ఉందని నిర్ధారిస్తారు. ఎప్పుడైతే బిడ్డ ఈ మెకోనియం అనేది మింగేస్తుందో ఈ మెకోనియం శ్వాసనాళిలోకి చేరి శ్వాసనాళిలో ఒక అడ్డుపడుతుంది. సో ఈ అడ్డుపడిన దిగువ భాగంలోకి ఈ గాలి సరఫరా అనేది ఆగిపోతుంది. అలాగే ఈ మెకోనియం ఆల్వియోలై అంటే ఊపిరితిత్తుల యొక్క చివరి భాగంకి చేరి ఒక కెమికల్ రియాక్షన్కి దారితీస్తుంది. ఈ రియాక్షన్ జరగటం వల్ల ఈ ఊపిరితిత్తుల్లో నుంచి మన శరీరంలోకి ఆక్సిజన్ ప్రవేశం జరగటంలో ఆటంకం ఏర్పడుతుంది. సో ఇలా అవ్వటం వల్ల బిడ్డ యొక్క శరీరంలో ఆక్సిజన్ శాతం అనేది పడిపోతుంది. అలాగే
ఈ గాలి సరఫరాలో ఇప్పుడు ఈ అడ్డం పడటం వల్ల ఈ ఊపిరితిత్తుల్లో గాలి అనేది ఎక్కువ పేరుకుపోతుంది. ఇలా పేరుకుపోయిన గాలి ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న పొరల్లోకి చొచ్చుకొని వెళ్ళి న్యూమోథొరాక్స్ అనే ప్రమాదకరమైన సిచ్యువేషన్కి కూడా దారితీస్తుంది. కొన్నిసార్లు ఇలా ఆక్సిజన్ శాతం పడిపోవటం వల్ల ఊపిరితిత్తుల్లో ఉన్న రక్తనాళాలు మూసుకుపోతాయి. ఇలా మూసుకుపోవటం వల్ల పల్మనరీ హైపర్ టెన్షన్ అనే ఒక సిచ్యువేషన్కి దారితీస్తుంది. ఈ పల్మనరీ హైపర్ టెన్షన్ వల్ల మన బాడీలో ఆక్సిజన్ శాతం అనేది ఇంకా ఎక్కువ పడిపోతుంది. పసిబిడ్డ మలాన్ని మింగినా చాలా వరకు పెద్దగా సమస్యలు కనిపించవు. శ్వాస కాస్త కష్టం కావచ్చు, ఆక్సిజన్ ఇస్తే కుదురుకుంటుంది. ఒక 10% మందిలో తీవ్రం అవ్వచ్చు. వీరికి వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస కల్పించాల్సి ఉంటుంది. ఊపిరితిత్తులు వ్యాకోచించడానికి తోడ్పడే సర్ఫెక్టెంటెడ్ ఇంజెక్షన్లు అవసరమవుతాయి. కొన్నిసార్లు కృత్రిమ ఊపిరితిత్తుల్లా పనిచేసే ఎక్మో చికిత్స కూడా అవసరం పడుతుంది. సమస్య మరీ ముదిరితే ప్రాణాపాయము సంభవించవచ్చు. బిడ్డ పొట్టలోకి విరేచనం విడుదలైతే అక్కడక్కడ కాల్షియం ముద్దలు ఏర్పడతాయి. దీన్ని గర్భంలో ఉండగానే అల్ట్రాసౌండ్ పరీక్షతో గుర్తించవచ్చు. ఇలాంటప్పుడు పుట్టిన వెంటనే ఆ బిడ్డకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. సో ఈ మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్కి గురైన పిల్లలు NICUలో 24 గంటలు పర్యవేక్షణలో ఉంచాల్సి ఉంటుంది. వీళ్ళకి సాధారణంగా ఆక్సిజన్ లేదా CPAP లేదా వెంటిలేటర్ యొక్క సహాయం అవసరం పడుతుంది. కొన్ని పిల్లలకి ఎవరికైతే పల్మనరీ హైపర్ టెన్షన్ వస్తుందో ఇలాంటి పిల్లలకి మనం నైట్రిక్ ఆక్సైడ్ గ్యాస్ అనే స్పెషల్ థెరపీ ఒకటి స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ వల్ల మన ఊపిరితిత్తుల్లో రక్తనాళాలు ఏవైతే మూసుకుపోయి ఉంటాయో అవి తెరుచుకోవడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే సివియర్ కేసెస్లో ఎప్పుడైతే ఈ పేరుకుపోయిన గాలి ఊపిరితిత్తుల చుట్టూ ఈ పొరల్లోకి చొచ్చుకొని వెళ్తుందో ఎప్పుడైతే న్యూమోథొరాక్స్ వస్తుందో మనం ఈ బిడ్డకు ఛాతీ ద్వారా ఒక ట్యూబ్ వేసి ఈ గాలిని బయటికి తీస్తాం. దీన్నే చెస్ట్ ట్యూబ్ అని అంటాం మనం. ఆబ్స్టెట్రిషియన్ సరైన సమయంలో బిడ్డ స్ట్రెస్కి గురవుతుంది అని గుర్తించి డెలివరీ అనేది కరెక్ట్ టైంకి చేస్తే ఈ మెకోనియం ఆస్పిరేషన్ అనేది మనం కొద్ది శాతం వరకు నివారించవచ్చు. అలాగే ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడూ మనం 41 వారాలకి మించి పొడిగించకూడదు. సాధారణంగా బిడ్డ పుట్టిన 24 గంటల్లో విరేచనం బయటకు వచ్చేస్తుంది. కొందరికి 48 గంటలు పట్టొచ్చు. బిడ్డ తల్లి శరీరాన్ని తాకేలా చూసుకోవడం, వీలైనంత త్వరగా పాలు పట్టించడం ద్వారా త్వరగా విరేచనం సాఫీగా బయటకు వచ్చేలా చూడొచ్చు. కొందరికి విసర్జనం ఆలస్యం కావచ్చు. పుట్టిన తర్వాత 48 గంటలు దాటినా మట్టు రాకపోతే బిడ్డకు కామెర్లు తలెత్తొచ్చు. అందువల్ల మట్టు ఆలస్యం కావడానికి కారణం ఏంటన్నది జాగ్రత్తగా విశ్లేషించాల్సి ఉంటుంది. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు. కొన్ని మామూలువైతే మరికొన్నింటికి సర్జరీ అవసరం అవుతుంది. పసిబిడ్డ మలం ఊపిరితిత్తుల్లోకి చేరినప్పుడు సాధ్యమైనంత త్వరగా చికిత్స మొదలు పెట్టాలి. సకర్తో మలాన్ని తొలగించడంతో పాటు శ్వాస వ్యవస్థ తిరిగి గాడిలో పడేందుకు ఆక్సిజన్ కూడా అందించాల్సి ఉంటుంది. మొలకెత్తించిన గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఈ విషయంలో మరో మాటకు తావులేదు. పోషకాహార నిపుణులు మొదలుకొని డాక్టర్ల వరకు అందరూ ఇవాళ మొలకెత్తించిన గింజల్ని తరచూ తీసుకోవాల్సిందిగా నొక్కి చెప్తున్నారు. అసలు ఇంతకీ మొలకెత్తించిన గింజల్లో ఏముంటాయి? నిత్యం వీటిని తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి? అప్పుడు జరిగే రసాయనిక మార్పుల వల్ల విటమిన్లు, పీచు పదార్థాల శాతం అనూహ్యంగా పెరుగుతుంది. ఇవన్నీ మన పొట్టలో జీర్ణక్రియను సవ్యంగా ఉంచుతాయి. మొలకెత్తిన గింజలను శరీరానికి శక్తినిచ్చే ఎంజైముల భాండాగారంగా చెప్పుకోవచ్చు. మొలకెత్తిన గింజలలో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. మాంసకృత్తులు, విటమిన్ల శాతం బాగా ఎక్కువగా ఉంటుంది. ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు మొలకల్ని ప్రతినిత్యం ఆహారంగా అందించటం చాలా మంచిది. మొలకలను పచ్చిగా తినలేని వారు గింజలను తాలింపు వేసి అందులో సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, కొత్తిమీరను చల్లి ఆ మిశ్రమంలోకి కొద్దిగా నిమ్మరసాన్ని పిండి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. అతి చేస్తే గతి చెడుతుందనే విషయం మనకు తెలిసిందే. నొప్పిని తగ్గించే పెయిన్ కిల్లర్ల విషయంలో ఇది 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. తెలుసో తెలియకో ఇవాళ మనలో చాలా మంది పెయిన్ కిల్లర్లను ఎడాపెడా వాడేస్తున్నారు. డాక్టర్ సలహా లేకుండా సొంతంగా కొనుగోలు చేసి వాడుతున్నారు. ఈ రకమైన ధోరణి ఏమాత్రం మంచిది కాదంటారు నిపుణులు. పెయిన్ కిల్లర్లను అతిగా వాడడం వల్ల కిడ్నీలపై భారం పెరుగుతుందని, లివర్ ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్తారు నిపుణులు. పెయిన్ కిల్లర్లను మితిమీరి వాడడం వల్ల ఎదురయ్యే కష్ట నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పెయిన్ కిల్లర్స్ యాక్చువల్గా పెయిన్ అనేది ఇటు ప్రొటెక్టివ్ మెకానిజం, అంటే మన బాడీని వేరే మన బాడీలో ఏదో జరగబోతుంది అనేది ప్రొటెక్షన్ తెలియజేస్తుంటుంది. అయితే ఈ పెయిన్ తగ్గించేందుకు రకరకాల గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. వాటి యొక్క మెకానిజం కూడా డిఫరెంట్ ఉంటుంది. కానీ ప్రతి గ్రూప్ ఆఫ్ డ్రగ్ కూడా వాటి సైడ్ ఎఫెక్ట్ అనేవి ఉంటాయి. ఎక్కువ కాలం వాడినట్లయితే అవి మన డిపెండెన్స్ రావటం, కొన్ని డ్రగ్స్ వాళ్ళకి కిడ్నీలు ఫెయిల్ కావటం, కొన్ని డ్రగ్స్ ఆస్తమాని ఎఫెక్ట్ చేయటం ఇవి ఉంటాయి. కాబట్టి ఏ డ్రగ్ అయినా కూడా డాక్టర్లు వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు ఎంత డోసు ఎన్ని రోజులు అనేది వాడటం ద్వారా వాడితేనే మనకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఆ డోసు కనుక మారింది అని అంటే మనకు సైడ్ ఎఫెక్ట్ అనేవి మనకి వచ్చేస్తుంటాయి. ప్రధానంగా మనం వాడే పెయిన్ కిల్లర్స్లో నాన్ స్టెరాయిడ్ యాంటీఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇవి ఎక్కువ వాడుతుంటాం. ఇవి మనకి సైక్లోఆక్సినేజ్ పాత్వేని ఇనిబిట్ చేయడం ద్వారా మనకి పెయిన్ అనేది తగ్గిస్తుంటాయి. అయితే వీటి యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఇవి మనకి స్టమక్లో కూడా ప్రోస్టాగ్లాండిన్స్ ఇనిబిట్ చేస్తుంటాయి, వాటిని బ్లాక్ చేస్తుంటాయి. అల్సర్స్ రావటం, దాని నుంచి బ్లీడ్ రావటం జరుగుతుంటుంది. సో ఈ నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి అధికమవుతుంటాయి. తర్వాత ఎస్టామినోఫిన్ డ్రగ్స్ కామన్గా మనం పారాసిటమాల్ వాడుతుంటాం. ఈ డ్రగ్ కూడా అవసరం ఉన్నంత వరకే వాడాలి. హై డోసెస్ వల్ల మనకి లివర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ డ్రగ్స్కి ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. ఈవెన్ మజిల్ లాక్సెంట్ కూడా సెడేషన్ ఉండటం, కన్ఫ్యూజన్ ఉండటం జరుగుతుంది. సో అందువల్ల వీటికి సైడ్ ఎఫెక్ట్ అధికంగా ఉంటాయి కాబట్టి అవసరం మేరకే ఇవి వాడాలి. నొప్పి బాధను ఇట్టే మాయం చేసే పెయిన్ కిల్లర్లను ఎప్పుడూ మితంగానే, అది కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడుకోవాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా సొంతంగా కొనుగోలు చేసి వాడడం అంటే ప్రాణాల్ని పణంగా పెట్టడమేనని గుర్తుంచుకోవాలి. ప్రాణాధారమైన మన కాలేయానికి ఇవాళ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు అనేవి ప్రమాదకరమైన శత్రువులుగా పరిణమిస్తున్నాయి. హెపటైటిస్ ఏ మొదలుకొని ఈ వరకు ఉండే ఈ ఇన్ఫెక్షన్లన్నీ కాలేయ ఆరోగ్యాన్ని కబళించేవే. ముఖ్యంగా హెపటైటిస్ బి, సి అనేవి మరింత ప్రమాదకరమని చెప్తారు డాక్టర్లు. కలుషిత నీరు, కలుషిత ఆహారం, రక్త మార్పిడి, విశృంఖల శృంగారం తదితర కారణాలతో మన ఒంట్లోకి చేరే హెపటైటిస్ ఇన్ఫెక్షన్లకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి. ఆదమరిస్తే కాలేయాన్ని నిర్వీర్యం చేయడంతో పాటు క్యాన్సర్ లాంటి ప్రమాదాల్ని సైతం తెచ్చిపెడతాయి. కాలేయాన్ని కబళిస్తోన్న హెపటైటిస్ ఇన్ఫెక్షన్ల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హెపటైటిస్ అంటే ఏంటి? లివర్లో వాపు రావడాన్ని డెఫినేషన్గా హెపటైటిస్ అంటారు అన్నమాట. హెపటైటిస్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యమైన కారణం ఆల్కహాల్, ఫ్యాటీ లివరు, ఇవన్నీ జెనెటిక్ కారణాలు ఉంటాయి. ఎవరైనా ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నారు లిమిట్ లేకుండా వాళ్ళకి ఆల్కహాలిక్ హెపటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైనా ఫ్యామిలీలో షుగర్, బీపీలు, కొలెస్ట్రాల్ ఉన్నాయి, పిల్లలకి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు షుగర్ పేషెంట్ అందరికీ ఫ్యాటీ లివర్ హెపటైటిస్ ఉంటుందన్నమాట. ఇంకోటి ముఖ్యమైన కారణము వైరల్ హెపటైటిస్ అంటారు. అంటే ఇన్ఫెక్షన్లు, వైరసెస్ వల్ల హెపటైటిస్ రావడానికి వైరల్ హెపటైటిస్ అంటారు. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు ఎన్ని రకాలు? హెపటైటిస్లో హెపటైటిస్ ఏ, బి, సి అండ్ ఈ ఉంటాయి. డి ఏమో కొంచెం తక్కువ, మనం చూసేది చాలా తక్కువ యాక్చువల్గా. హెపటైటిస్ ఏ అండ్ ఈ ఏమో ఇవి ఫుడ్, చెడిపోయిన ఫుడ్, అన్క్లీన్ వాటర్, పువర్ హైజీన్లో స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్లు ఫుడ్ బార్న్ అండ్ వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్ అంటారు. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ. ఇంకోటి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఏమో ఇవి బ్లడ్ ట్రాన్స్మిషన్, సెక్షువల్ ట్రాన్స్మిషన్, లేదంటే చెడిపోయిన నీడిల్స్ వాడడము, షేవింగ్ బ్లేడ్లు వేరే వాళ్ళది వాడడము, దానివల్ల స్ప్రెడ్ అయ్యేది. కానీ ఫుడ్, వాటర్లో ఇవి స్ప్రెడ్ కావు. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. హెపటైటిస్ డి కూడా ఇలాగే బ్లడ్ దీని ద్వారా స్ప్రెడ్ అవుతుంది. కానీ హెపటైటిస్ డి ఇన్ఫెక్షన్ రావడానికి హెపటైటిస్ బి ముందు నుంచే ఉండాలి, అప్పుడు హెపటైటిస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. హెపటైటిస్ ఇన్ఫెక్షన్ల లక్షణాలు ఎలా ఉంటాయి? 90% జనాలు ఎలా ఉంటారంటే, మాకు కొంచెం ఆకలి తక్కువగా ఉందండి, మాకు కొంచెం కడుపు నొప్పిగా ఉందండి, రైట్ సైడ్లో కొంచెం టైర్డ్గా ఉందండి అని చెప్తారండి. అదే జాండిస్ వచ్చిందంటే హెపటైటిస్ ఎక్కువైందనమాట, లివర్ డ్యామేజ్ ఎక్కువైందనమాట. సో 100 మందిలో 10 మందికే జాండిస్ అట్లా వస్తుంది. మిగతా 90% జనాలకి ఇలాగే ఉంటుంది. లేదంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లం అని చెప్తారు. గ్యాస్ ప్రాబ్లము, కడుపు నొప్పి, అప్పుడప్పుడు, ఎక్కువ కాదు, లైట్ కడుపు నొప్పి, కొంచెం తిన్నా చాలా అనిపిస్తుంది, కొంచెం టైర్డ్గా ఉండడము, ఎక్కువ నిద్ర పట్టడము, ఇలాంటివి కారణాలను హెపటైటిస్ అంటారు. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లలో ఏవి ప్రమాదకరం? ఇప్పుడు హెపటైటిస్ ఏ, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్లు ఏంటంటే అవి 95% పేషెంట్స్లో క్లియర్ అయిపోతాయి, దాని ద్వారా క్లియర్ అయిపోతాయి. జస్ట్ 1 నెల సపోర్ట్ మెడిసిన్స్ తీసుకోవాలి, మంచి వాటర్ తీసుకోవాలి,
మంచి ఫుడ్, మంచి డయట్ తీసుకోవాలి, ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి. చిన్న చిన్న మందులు ఉంటాయి జస్ట్ సపోర్ట్ కోసము. 95% పేషెంట్స్లో దాంట్లో క్లియర్ అయిపోతారు. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ. కానీ ప్రెగ్నెంట్ లేడీస్లో హెపటైటిస్ ఈ వచ్చినప్పుడు ఒక 5% ఛాన్స్ ఉంది లివర్ ఫెయిలియర్ అవ్వడానికి, బట్ అది చాలా తక్కువ, రేర్. సో మళ్ళీ చెప్తున్నాను, మంచి ఫుడ్, క్లీన్ వాటర్ తీసుకుంటే హెపటైటిస్ ఈ ఇలాంటి ప్రమాదం వచ్చే తక్కువ అనమాట. దీనిలో హెపటైటిస్ సి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇట్లంతా వస్తుంది. హెపటైటిస్ సి కూడా మనకి మందులు ఉన్నాయి. ఇప్పుడు ఒక 10 సంవత్సరాలుగా మంచి మందులు ఉన్నాయి. ఈ మందులతో మనం 95% మనం హెపటైటిస్ సి క్లియర్ చేయొచ్చు అనమాట. హెపటైటిస్ బి ఇది మనం ముఖ్యమైన వైరస్ అనుకోవాలి, ఎందుకంటే ఈ వైరస్ ఒకసారి వస్తే ఎప్పటికీ వెళ్ళదు. సపోజ్ 100 మందికి లివర్ క్యాన్సర్ ఉంటే దాంట్లో 90% జనాలకి హెపటైటిస్ వల్లే లివర్ క్యాన్సర్ వస్తుందన్నమాట. సో హెపటైటిస్ బి మనం కనుక్కుంటే దానికి ఇమీడియట్గా ట్రీట్మెంట్స్ తీసుకునేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే హెపటైటిస్ బి ఒకసారి మన బాడీలో ఎంటర్ అవుతే వైరస్ డిఎన్ఏలో మిక్స్ అయిపోతుంది. సో 100 మందిలో 1%కే హెపటైటిస్ బి క్లియర్ అవుతుంది, రిమైనింగ్ 99% అలాగే ఉంటుంది. కానీ వైరస్ ఎక్కువ అవ్వకుండా మనం మెడిసిన్స్ తీసుకోవాలన్నమాట. హెపటైటిస్ ఇన్ఫెక్షన్ల నిర్ధారణ ఎలా? ఇప్పుడు హెపటైటిస్ అలా మనకి అనుమానం ఉన్నప్పుడు ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. మన హిస్టరీ తీసుకుంటారు. సపోజ్ ఆల్కహాల్ వల్ల ఉంది అంటే మనం ఆల్కహాల్ ఆపాలి, అంతే. దానికి ఎందువల్ల మనకి హెపటైటిస్ వచ్చిందని చూసుకోవాలి. అండ్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇవన్నీ బ్లడ్ టెస్ట్లో తెలుస్తాయి. లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తే బ్లడ్ టెస్ట్లో మనకి లివర్లో ఎంత వాపు ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇది మంచిగా అవ్వే ఛాన్స్ ఉందా అని తెలుస్తుంది. అల్ట్రాసౌండ్లో మనకి లివర్ స్ట్రక్చర్ తెలుస్తుంది. సపోజ్ లివర్ చిక్కిపోయిందా, పర్మనెంట్ డ్యామేజ్ అయిందా, లేదా కొంచెం వాపు ఉందా, అది మనకి కనుక్కుంటాం. దాని తర్వాత దాని ట్రీట్మెంట్ దాని ప్రకారంగా ఉంటుంది అన్నమాట. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లకు చికిత్స ఎలా ఉంటుంది? ఇప్పుడు హెపటైటిస్కి ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ దాని కారణం కనుక్కోవాలి. సపోజ్ ఎవరికైనా షుగర్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి షుగర్ చాలా ఎక్కువ ఉంది, వాళ్ళ ఫ్యాటీ లివర్ హెపటైటిస్ ఉంటే ఫస్ట్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. కొంచెం డయట్ రెస్ట్రిక్షన్, కార్బోహైడ్రేట్ తగ్గించే డయట్ తీసుకుంటూ షుగర్ కంట్రోల్ చేసుకుంటూ అప్పుడు హెపటైటిస్ కోసం మందులు తీసుకుంటే క్లియర్ అవుతుంది. ఆల్కహాల్ వల్ల ఎవరికైనా హెపటైటిస్ ఉంటే ఫస్ట్ ఆల్కహాల్ ఆపాలి. దాని ప్రకారంగా కొన్ని మందులు తీసుకుంటే లివర్లో వాపు తగ్గిపోతుంది, ఆకలి బాగా వేస్తుంది, మంచిగా ఉంటారు. సపోజ్ హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ వల్ల హెపటైటిస్ వచ్చిందంటే ఫస్ట్ దానికి మనం బ్లడ్ టెస్ట్లో తెలుసుకొని దాని తర్వాత దానికి సపోర్ట్ మెడిసిన్స్ ఇస్తాము, ఒక 2-3 వారాలకు ఇస్తాము. దాని ద్వారా అంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఇంట్లో రెస్ట్ తీసుకుంటే చాలు. హెపటైటిస్ బి, హెపటైటిస్ సికి ఏంటంటే బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది, వైరస్ లోడ్ చేస్తాము, వైరస్ స్టేజ్ చేస్తాము. దాని తర్వాత దానికి హెపటైటిస్ బిలో సపోజ్ స్టేజ్ చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటే వైరస్ ఎక్కువ కాకుండా, ఫ్యూచర్లో లివర్ సిరోసిస్ కాకుండా, లివర్ క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. హెపటైటిస్ సి తెలుసుకుంటే దానికి మనం మెడిసిన్స్ తీసుకుంటే 2-3 నెలల్లో 99% క్లియర్ అయిపోతుంది. కామెర్లకు నాటు వైద్యాలు సరైనవేనా? ఆయుర్వేదాలో కూడా దాని సైన్స్ ఉంటుంది, హోమియోపతిలో దాని సైన్స్ ఉంటుంది, నేను తప్పనను. బట్ ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే హెపటైటిస్ వచ్చినప్పుడు అది ఎందువల్ల వచ్చింది మనం కనుక్కోవాలి, దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఆయుర్వేదాలో, హోమియోపతిలో మెడిసిన్స్ దాని సైన్స్ దానికి ఉంటుంది. కానీ సపోజ్ ఇప్పుడు మనం ఏ మందులు తీసుకున్నా మనకి లివర్ ద్వారానే అది మెటబలైజ్ అయ్యేదన్నమాట. సో సపోజ్ మనకు ఆ మెడిసిన్ మీద నమ్మకం ఉందంటే ట్రై చేయొచ్చు. కానీ మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఎందువల్ల వచ్చింది, దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తే చాలు. ఎంత వీలైతే అంత ఇవన్నీ మెడిసిన్, ఇవన్నీ మిగతా నాటు మందులు, చెట్ల మందులు ఇవన్నీ తీసుకోకుండా మంచి మందులు, కరెక్ట్ అడ్వైస్ తీసుకుంటే 99% వాళ్ళే క్లియర్ అయిపోతారు. హెపటైటిస్ ఇన్ఫెక్షన్ల నివారణ ఎలా? ఇప్పుడు మంచి ఫుడ్, క్లీన్ వాటర్ తీసుకుంటే హెపటైటిస్ సి వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుందన్నమాట. టాటూయింగ్ అలాంటి అలవాట్లు ఉన్నాయంటే నీడిల్స్ చూసుకోవాలి. షేవింగ్ బ్లేడ్లు వేరే వాళ్ళతో షేర్ చేసుకోకూడదు. మనకు ఫ్యామిలీలో ఎవరికైనా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి తెలిసిందంటే అందరూ ఫ్యామిలీలో చెక్ చేసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది పిల్లలందరికీ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. కానీ పెద్దవాళ్ళకి ఇప్పుడు ఇదంతా జరిగేది 15 years నుంచి. దాని ముందు జన్మించిన వాళ్ళందరూ హెపటైటిస్ బి వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలి. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ చేసుకోవాలి. ఇంకోటి మనం కోవిడ్ కోసం మందులు తీసుకుంటాం, స్టెరాయిడ్స్, రెమ్డెసివిర్, ఫెవిపిరవిర్ ఇవన్నీ మందులు. దానివల్ల లివర్లో వాపు వస్తుంది, అది డ్రగ్ ఇండ్యూస్డ్ హెపటైటిస్ అంటారు. ఎవరికైనా లివర్ జబ్బులు ఉన్నా కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి, ఎందుకంటే కోవిడ్ రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం క్లినిక్లో మనం చూస్తే పేషెంట్లు చాలామందికి లివర్ ప్రాబ్లం తెలియదు ముందు, కానీ వాళ్ళు ముందు ఆల్కహాల్, ఫ్యాటీ లివర్ ఉండేవాళ్ళు. కోవిడ్ వచ్చిన తర్వాత వాళ్ళకి లివర్ ప్రాబ్లం బయటకు వచ్చింది. అందుకోసమే
అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. కోవిడ్ రాకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి. తినే తిండి, తాగే నీరు, అలాగే రక్త మార్పిడి, శృంగారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా హెపటైటిస్ ఇన్ఫెక్షన్లను మనం చాలా వరకు నివారించుకోవచ్చు. టీకా తీసుకోవడం ద్వారా కూడా హెపటైటిస్ బి నుంచి రక్షణ పొందొచ్చు. చిన్న చిట్కా మీకోసం. శ్వాస ఇబ్బందులతో బాధపడుతున్నప్పుడు పిడికెడు వాముకు కొద్దిగా పచ్చకర్పూరం, 4-5 లవంగాల్ని కలిపి ఒక గుడ్డలో మూట కట్టి తరచూ వాసన చూస్తూ ఉండండి. ఊపిరి తేలికగా అందుతుంది. శ్వాస కష్టాలు తప్పుతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.